సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ అంటే జస్ట్ మీ ఉనికిని చాటుకోవడానికేనా? అయితే ఉనికి కోసం అయితే నా సమస్య మీద నేను అడగాల. జలాల్ గారు మీరు చెప్పింది బాగుంది. జనాలు కూడా అనుకున్నది ఏంటంటే జలాలు ఉనికి ఒకటి చాటుకోవడానికి సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ అని చెప్పి కోడి గెలికినట్టు అందరినీ, అన్ని పార్టీలని, అన్నిటిని గెలుపుకుంటూ నేనున్నా, అరే నన్ను మర్చిపోకండి నేనున్నా అని చెప్పేసి ఉనికి చాటుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. జలాల దగ్గర ఎలాంటి స్టఫ్ లేదు, చేయలేడు అనేది వినిపిస్తుంది. ఈ సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ తోటి మీరు పరిష్కరించిన సమస్యలు ఏంటి? మీరు స్టేటస్లో పెడతా ఉన్నారు, ఒక 1 మంత్ 1.5 మంత్ నుంచి చూస్తున్నాం నిరసన. అది 12 డిమాండ్ల మీద నేర్చుకున్నాం. అది ఓన్లీ స్టేటస్కి పరిమితమా, లేకపోతే అది కార్యరూపం ఉందా? అంటే ఇప్పుడు సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ, మరి మున్సిపాలిటీ లేకుండా కార్పొరేషన్ అవుతుంది. అప్పుడు మీరు సేవ్ కొత్తగూడెం, సేవ్ కార్పొరేషన్ అని పెట్టారా? 36 మంది వార్డ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అందరిని ఓడించి ఆ ప్లేసెస్లో నా మనుషులను పెడతాను. ఒకవేళ కార్పొరేషన్ అయినప్పుడు ఆ కార్పొరేటర్స్గా మీకు పెట్టేంత స్టఫ్ ఉందా? సో మీ వెనక ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నాడా, లేకపోతే బ్లాక్ మనీ ఏమైనా ఉందా? ఇప్పుడు మేము ఒకటే పార్టీలకు డిమాండ్ ఏం చేస్తా ఉన్నాం అంటే, మెజార్టీ స్థానాలు ఏ పార్టీ కొత్త పిల్లలకి ఇస్తుందో ఆ పిల్లల వైపు సేవ్ కొత్తగూడెం, సేవ్ మున్సిపాలిటీ నిలబడుతుంది. ఇప్పుడు మీరు ఆ పార్టీని ఈ పార్టీని అడిగే బదులు మీరే ఒక పార్టీని, మంచి పార్టీని తెచ్చుకొని ఆ పార్టీని మీరు ఇక్కడ బలోపేతం చేసుకోవచ్చు కదా. మీ న్యూస్ కానీ, మీ వార్తలు కానీ ఏవి రాకుండా, బయటికి రాకుండా ఇట్లా బ్యాన్ చేసినట్టు చేస్తున్నారు. అసలు కారణాలు ఏంటి? ఇప్పుడు రాజకీయం నుంచి డిజిటల్ మీడియా ద్వారా ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారా? రెచ్చగొట్టడం అన్నది దీన్ని సమస్య పరిష్కారం కోసం, కొత్త తరహాగా డిజిటల్ మీడియాతో సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గర తీసుకుపోవడం కోసం మా ఉద్యమాన్ని చూయించలేని మీడియా ఏదన్నా ఉంది అంటే దాన్ని కాదనుకొని కొత్త తరహా ఉద్యమాన్ని చూయించే వైపుకు మేము మళ్ళడంలో తప్పే ఉంది. వెన్నెల నగర్లో 800 కుటుంబాలను మీ వెనకనే పెట్టుకున్నారు. అంటే ఒక నాయకుడుగా మీరు ఎదగడానికి ఆ 800 కుటుంబాలు దోహదపడతాయి. ఇవాళ కాకపోయినా రేపైనా సరే 100% దోహదపడతాయి. అంటే మీ చివరికి మీ అంతిమ లక్ష్యం కొత్తగూడెంలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలనే అంతిమ లక్ష్యంతోనే ఉన్నారు అనేది. ఎందుకంటే ఇవాళ వెన్నెల నగర్, గతంలో శేషగిరి నగర్, గిరిప్రసాద్ నగర్, కొత్తగూడెంలో అనేక నగర్లు ఉన్నాయి. ఆ నగర్లన్నీ ఏదో ఒక నాయకుడు ముందు నడిపి ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోయినవాడే. ఇక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉద్యమకారుడికి పక్షపాతం ఉంటుంది.